వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు అండగా తీన్మార్ మల్లన్న. చెన్నైలో విద్యార్థుల ఇళ్లలో 1000 మంది పోలీసుల సోదాలు, 500 గ్రాముల గంజాయి స్వాధీనం. ఖమ్మం జిల్లా కారపల్లి ఆకేరు వాగులో మృతి చెందిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న NDRF ప్రత్యేక బృందాలు. అర్జికార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసిన CBI. ఇక వివరాల్లోకి వెళ్తే, సాగర్ ఎడమ కాల్వ దగ్గరికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. దెబ్బతిన్న ఎడమ కాల్వ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పోలేరు కాబట్టి సార్ ఇచ్చేసేసి ఆ నీరు తీసుకుపోయినప్పుడు మొత్తం సీల్ చేసి పడేశారు. బిల్డింగ్ పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉండబట్టి 2 గంటలు ప్లాస్టిక్ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా ప్రెజర్ వెళ్ళిపోయేది. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అధికారుల నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్లాస్టిక్ ఎక్కువ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా NSP కెనాల్ కింద ఉన్న రైతులు వాటి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇప్పుడు చూశారు సార్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా దుబ్బ శ్రీనివాస్ ఎన్నికైనారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ పేర్కొన్నారు. రాబో రోజుల్లో వరంగల్ జిల్లాను సంఘంలో ముందు వరుసలో ఉండే విధంగా నాయకులు పనిచేయాలన్నారు. వరంగల్ బీట్ బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, రాష్ట్ర జిల్లా నాయకులు గార్లపాటి శ్రీనివాస్, ఎర్ర ప్రకాష్, శ్రీరామ్, రవీందర్, పాలమురళి, మంచాల కృష్ణమూర్తి, పోలం సదాశివుడు, శోభన్ బాబు, శ్యాంబాబు, మింతెట్టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బ శ్రీనివాస్ కు జిల్లా అధ్యక్షులుగా పదవి వినమ్యక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంగేటి అశోక్, దుబ్బ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దుబ్బ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారని, రాబో రోజుల్లో సంఘం బలోపేతం చేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. జై వాసవి, జై మాతా కీ జై. వేరే విధంగా ఉండదు. అంటే దానికి బైలాస్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ తెలంగాణకు సంబంధించింది. ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో, ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి, వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది. వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది. మిగతా ఒక 4-5 పోటీ తత్వంలో కూడా ఉండే
వారి చాకచక్యంతో వాస్తవంగా ఏంటంటే ఒకటో రెండో పేర్లు కూడా చెప్పాలి మీకు. గార్లపాటి సీన్ గారు, సీతారాం గారు, ఇంకా ఒక 5-6 పోటీకి ఉండే. ఆ పోటీలోని భాగంగా దుబ్బా సీన్ గారు వాస్తవం మానవ ప్రయత్నం చేసి వారు ఆ పోటీలకు సంబంధించిన విధి విధానాలలో వారితో కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు కొనసాగిండే తప్ప ఎవరి ప్రమేయం లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి పనులు కూడా లేవు. కాబట్టి ఏకగ్రీవ నామినేషన్ పడ్డది, ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిఎస్సీలను కూడా ఈరోజు డిక్లేర్ చేయాలనుకోవడం జరిగింది. పిఎస్సీలో అంటే అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధే శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్సీలతోటి మా ఒక 1000-1500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం. త్వరలో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్ష నియామక పత్రాన్ని నాకు అందజేసిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకత్వానికి మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు 1వ తారీఖు నామినేషన్ ప్రక్రియ, అదే రోజు ఈ జిల్లాలో ఉండబడే నాయకత్వంతో పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక్కడ ఉండబడే రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల కన్వీనరు మన అశోక్ అన్న గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉండబడే నాయకత్వం కూడా ఈ జిల్లాలో చాలామందికి నేను పోటీ చేయాలని చెప్పని తపన ఉన్న వాళ్ళంతా కూడా ఏదేమైనా మనం యూనిటీగా ఉండి ఈ ఆర్యవైశ్య మహాసభను ముందు తీసుకుపోదామని చెప్పిన లక్ష్యంతో సహాయ సహకారాలు అందించిన శ్రీనిల గారు కావచ్చు, అదేవిధంగా సీతారాం గారు కావచ్చు, నాగేంద్రబాబు గారు కావచ్చు, ఆర్యవైశ్య మిత్రబృంద నాయకత్వాలు కావచ్చు, రాష్ట్ర మహాసభ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి. అందరి సహాయ సహకారాలతోటి రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యుల సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యుల అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ సహకారాలు తీసుకుని పనిచేస్తుందని చెప్పడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని తండ్రి మోతీలాల్ కారులో హైదరాబాద్ వెళ్తుండగా మైబాద్ జిల్లాలోని ఆకేరు వాగులో కారు కొట్టుకొని పోవడంతో తండ్రి కూతుర్లు ఇద్దరు మృతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన నేపథ్యంలో ఈరోజు మృతుల స్వస్థలం కారపల్లి మండలం గంగారం తండాకు చేరుకొని మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం మృతుల కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దశ దినకర్మ కార్యక్రమం అనంతరం సీఎంఓ ఆఫీస్కి వచ్చి తనను కలవాలని మృతుల కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
సార్ కొద్దిగా ముందా డబ్బా పడుతుంది ముందు పడుతుంది ఫోటోలు పడతాయి బాబాయ్ ఫోటోలు పడతాయి. పాలకుర్తి మండలం బావిలాల సబ్స్టేషన్ దగ్గర ఉదయం లారీ బస్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను చూసి కంటతడి పెట్టుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. వారి వెంట నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ కూడా అడ్మిట్ అయిందా హాస్పిటల్ కాల్ చేస్తే ధైర్యంగా ఉందండి. ఏం కాదు. ధైర్యంగా ఉందండి. ఏం కాదు. స్కాన్ కూడా తీస్తారంట. తీసుకుంటే ఏదేమైనా ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పెట్టాను ఏదో ఒకటి చేస్తే ఏం కాదు. ధైర్యంగా ఉండండి. ఏం కాదు. ధైర్యంగా ఉండండి. ఎప్పటికప్పుడు కనుక్కుంటాము. ధైర్యంగా ఉండండి. ఏం కాదు. ధైర్యంగా కొంచెం స్టిచెస్ పెట్టండి. కొంచెం బిజీనెస్ రెస్ట్ ఆల్ ఫ్రాక్చర్ అయితే ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం అందించడం జరిగింది. బాధిత కుటుంబీకులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన నెల జీతం ఈ రోజు ఇవ్వడం జరిగింది. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న మరియు టీం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న టీంని క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో వచ్చినటువంటి వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వచ్చినాయి, కానీ భారీ స్థాయిలో ఈ 3 జిల్లాల్లో వచ్చిన కారణంగా దాదాపు 5,000 కోట్ల నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయం అయిపోయినాయి, బురదలో చిక్కుపోయినాయి. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కాబట్టి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో 2,75,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మోరోవర్ ఏంటంటే మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మిగతా ఎమ్మెల్యేలను, మిగతా ప్రజాప్రతినిధులను కూడాను, మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ యొక్క నెల శాలరీని
డొనేట్ చేయండి, ఈ బాధితుల కోసం, వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి మీ అందరికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం ఇంకా తగ్గకపోవడంతో అటువైపు వాహనదారులు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులను పోలీసులు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. దయచేసి వినండి. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య నందిగామ దగ్గర ఐదవరం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదండి. ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలా మంది అలాగే వచ్చి ముందుగా ఇరుక్కుపోవడం జరిగింది. 2-3 వెహికల్స్ కూడా ఈ ఫ్లోలో కొట్టిపోయాయి. దయచేసి పోలీసు ఎక్కడే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారో ఆ పాయింట్లలో మీరు పోలీసు మాట వాళ్ళు విని కొంచెం ఆ చెప్పిన రూట్లో ట్రావెల్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ హైదరాబాద్ రూట్ దగ్గర నందిగామ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఎలో చేయట్లేదండి. మినిమం ఈవినింగ్ 5 వరకు ఇలాగే ఉండదు సిచ్యువేషను. ఏమైనా ఉంటే మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి పోలీసు వారి డైరెక్షన్స్ పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలంలోని పందిరెద్దుల్లో పొలాల అమావాస్య 2వ రోజున బోడ్గా పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ పటేల్ మాట్లాడుతూ, బోడ్గా అనగా జగై మతిరి, జగై బొడ్గా విశ్వజ్వరాలు పోవాలని పండుగ అర్థమని అన్నారు. గ్రామంలోని తండావాసులు ప్రొద్దున్నే 5 గంటల సమయంలో ఊరు నుంచి ఈగలు దోమలు వెళ్లిపోవాలని గుమ్మాలకు అలంకరించిన మోదుగ కొమ్మలను వెదురుబడుగా పట్టుకొని ప్రొద్దున్నే ఇంట్లో వాకిట్లో దోమలను ఈగలను బయటికి తరుముకుంటూ మాకి మచ్చర్ లెజ్జారో బడ్గా జగయ్య అని 5 సార్లు అనుకుంటూ వాటిని బయటికి తరిమేస్తారు. అదే రోజు గ్రామ పటేల్ ఆధ్వర్యంలో మేకపోతు కోసి పోగులు వేసి అందరికీ పంచి ఈ పండుగను వర్షాలు సరిగా కురవాలని, రైతులు లాభాలు పొందాలని పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పండుగ మటన్ కూర భోజనాలతో జరుపుకుంటారు. సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగి తెలుసుకొని స్వచ్ఛమైన వైద్యం అందించాలని, ప్రజల ఆరోగ్యము ముఖ్యమని, విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలని కోరారు. మలేరియా టైఫాయిడ్ ఇప్పటికి వచ్చి అంటే బయట వాళ్ళు మన దగ్గర వ్యక్తి
అదే ఇద్దరు భార్య వాళ్ళు ఇవి ఎప్పుడు వేసింది ఇది మీరు మధ్యలో ఒకసారి కనీసం నన్ను దేశవ్యాప్తంగా ఈసారి అధిక వర్షాలు ఉన్నాయి. అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 2.5-3 మాసాల నుంచి 2.5-3 మాసాల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతో కొంచెం ఏంటంటే వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇటువంటివి వస్తూ ఉన్నాయి. చికెన్ గున్యా కానీ ఇక్కడ సుల్తానాబాద్ మన హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు మనం సందర్శన చేసినప్పుడు దగ్గర 40 బెడ్లు ఉంటే 40 మెయింటైన్ చేస్తాను. కానీ పరిసర ప్రాంతాలని కొంత మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్స్ కూడా 2 డాక్టర్లు గైరాజన్నారు 8 మందిలో. ఒక అతను పెద్దపల్లి వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్లో, ఇంకొక అతను లీవ్లో ఉన్నాడు. అదేవిధంగా 13 మంది నర్సులు ఏఎన్ఎంలకు 10 మందే ఉన్నారు. ఇంకా 3 రావాల్సింది. కానీ ఓవరాల్గా మాత్రం కొత్త చిన్న స్కానింగ్ కానీ, తర్వాత మనం ఏదైతే ఈసీజీ కానీ, తర్వాత ఏదైతే జనరేటర్ కూడా కొత్త మనం నిర్మాణం పెట్టుకోవడం జరిగింది.
దానికి కొంత ఒక 60-70 వెచ్చిస్తే అది కూడా జనరేటర్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా త్వరలో అంటే రాబోయేటువంటి తొందరలోనే జనరేటర్ కానీ ఈసీజీ కానీ స్కానింగ్ మిషన్ కూడా కొంత ఇబ్బంది ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి కొత్త దాదాపు 15-20 లక్షల వరకు అవుతుందని చెప్తా ఉన్నారు. జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని పిఎన్ఆర్ గార్డెన్లో ఉచిత నేత్ర వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. సుమారు 130 మందికి పైగా రోగులను కంటి డాక్టర్ పరీక్షించి శస్త్రచికిత్స అవసరం ఉన్న సుమారు 78 మందిని గుర్తించి ఈరోజు 48 మందిని ఉచిత రవాణా ద్వారా కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి రేపు ఆపరేషన్ నిర్వహించగలమని, మిగతా వారిని 2-3 రోజుల్లో మరొక తేదీన కేటాయించి మిగతా వారందరికీ కంటి శ్లుకాల ఆపరేషన్ చేయించి ఉచిత భోజన వసతి మరియు కళ్లద్దాలు ఉచిత రవాణాతో తిరిగి మేడిపల్లి నందు చేర్చగలమని క్లబ్ అధ్యక్షులు లయన్ తాటిపాముల వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి వడ్లగుట్ట శంకర్, కోశాఖాధికారి గుండేటి గంగాధర్, లయన్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీరాముల సుదర్శన్ తెలిపారు. తోకల లక్ష్మి పూర్వల లక్ష్మి పూర్వ ఏదైనా జగిత్యాల లయన్స్ క్లబ్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేడిపల్లి గ్రామం నందు మన జగిత్యాల లయన్స్ క్లబ్ అనుబంధంగా ఉన్న మెన్నేని ప్రభాకర్ రావు గారు అలాగే పోతు గణేష్ గారుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నేత్ర వైద్య శిబిరంకు విశేష స్పందనతో సుమారు 150 మందిని డాక్టర్ గారు పరీక్షించి 85 మందిని ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించి నేడు 40 మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేస్తూ ఎల్లుండి మళ్ళీ ఇక్కడే మేడిపల్లి ఉచిత రవాణా భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఇక్కడ దింపడం జరుగుతుంది. మిగతా వారిని మరొక రోజు గుర్తించి రేకుర్తి హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. అలాగే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మన ప్రజలకు కంటి చూపు లేని వారికి నేత్రం ప్రసాదించడం, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.